రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలకైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇక దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చాయి అనేటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, చెప్పండి, పరేడ్ గ్రౌండ్స్ లో ముమ్మరంగా అయితే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు అధికారులు కూడా రిహార్సల్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతానికైతే దశాబ్ది ఉత్సవాల వేడుకలు అయితే స్టార్ట్ అయిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఏర్పాట్లు అధికారులు ఏ విధంగా చేశారు, డీటెయిల్స్ ఏంటి? మనం రేపు జరగనున్న తెలంగాణ ఈ పరేడ్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఉత్సవాల్ని ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ఈ ఉత్సవాలు జరపడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఏదైతే ఈ వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం 12,000 మంది 12 నుండి 17,000 మంది మొత్తం ఇక్కడ హాజరయ్యేందుకు కూడా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో అయితే వారికి ఎలాంటి ఎండకు ఇబ్బంది లేకుండా కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా సెలవు పందిర్లు వేయడంతో పాటు మొత్తంగా వీటికి సంబంధించి కూర్చోవడానికి కూడా వీలుగా కూడా ప్రత్యేకంగా ఈ కుర్చీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఈ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి విఐపీలకు కూడా ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇప్పటికే ఈ సెక్రటరీ శాంతి కుమారి, అదేవిధంగా డీజీపీ రవి గుప్తా కూడా ఏర్పాట్లను అయితే పరిశీలించారు. మరొక వైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోవడానికి వీలుగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డితో
ప్రత్యేకంగా ఇటు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీలకు ఏదైతే 25 కూడా మొత్తం అయితే కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే పట్టినైతే మరి పట్ల కూడా ఏదైతే మంచి పొన్న ప్రభావం అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి వస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా కూడా లైఫ్ సంబంధించిన స్కీమ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితుంది. ఏర్పాట్లు అయితే రేపు సంబంధించి సాయంత్రం వరకు ఏర్పాట్లతో పుస్తకాలు రేపు ఈ ఏర్పాట్లకు సంబంధించి అయితే ప్రస్తుతంతో మాట్లాడడానికి ఏదైతే కాంగ్రెస్ నాయకురాలు భవానీ రెడ్డి ఉన్నారు ఇతర మాట్లాడారు. మేడం చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించి ఇంతపాటు మొత్తం హాజరై అవడానికి అవకాశం ఉందండి. చాలా పెద్ద ఎత్తున అందరూ ఏర్పాట్లు ఇస్తున్నారు. అందరికీ ఇప్పుడే తెలంగాణ సందర్భంలో ఉన్నారు కాబట్టి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడైతే ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలతో ఉంటారు. తర్వాత మీడియా అక్కడ ఉంచడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి మాట్లాడతారు. తర్వాత ఇవన్నీ కూడా ఇటుపక్కన అందరు కూడా విఐపీస్ అందరూ ఉండే గ్యాలరీ ఏర్పాటు చేసినారు. సో ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. కొంచెం ఈ ఎండ తక్కువ ఉంటే బాగుండనేది ఒకటి అనిపిస్తూ ఉంది. అందుకనే ఇదంతా చేసిండ్రు. కానీ ఇప్పుడే అందరూ వస్తూ ఉన్నారు, అధికారులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా వాట్ బెటర్ వీ క్యాన్ డూ. మొత్తం ఎంతమంది హాజరవుతారు? 1,00,000 అనుకుంటా ఉన్నాము. చూడాలి పరేడ్ గ్రౌండ్ కెపాసిటీ. అందరూ కూడా రావాలి అని ఉన్నారు. జిల్లాల నుంచి కూడా దాదాపుగా 4 రోజులు జరుగుతా ఉంది. ఏర్పడ్డాక మొదటిసారి ఉత్సవాలను జరుపుతున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక్కడ మాత్రం మార్నింగ్ ముఖ్యమంత్రి గారు అడ్రస్ ఇచ్చిన తర్వాత సాయంకాలం మాత్రం సంబరాలన్నీ ట్యాంక్ బండ్ మీద జరుగుతూ ఉంటాయి. వివిధ కళారూపాలు అవన్నీ కూడా ఇక్కడైతే పాసింగ్ పరేడ్ ఏమన్నా ఉంటుందేమో. తర్వాత వివిధ కళారూపాలు ఏమన్నా ప్రదర్శిస్తారు. తర్వాత అక్కడైతే మాత్రం అన్ని స్టాల్స్ బింబించేలా తెలంగాణను నిజంగా కూడా అక్కడ చూపిస్తారు. ట్యాంక్ బండ్ మీద ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి సాయంకాలం. మొత్తంగా ఉదయం ఇక్కడ సాయంత్రం ఏదైతే ట్యాంక్ బండ్ మీద కూడా ఈ ఉత్సవాలు జరపడానికి కూడా అక్కడ ప్రత్యేకంగా ఏదైతే తెలంగాణ కళారూపాలకు సంబంధించి ట్యాంక్ బండ్ అంటే కెపాసిటీ అయితే 1,00,000 చిల్లర వీలుగా మాత్రం అందరికీ ఎండకి ఎలాంటి ఇబ్బంది కూడా ప్రత్యేకంగా చలపందులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ పరేడ్ గ్రౌండ్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అయితే సుమారు 2,000 మంది పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇటు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా విఐపీలు ఇక్కడికి రానున్నారు. అయితే ఉదయం ఇక్కడ ఈ వేడుకలు ముగియగానే ట్యాంక్ బండి మీద సాయంత్రం కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి మళ్ళీ అక్కడ ఘనంగా ఉత్సవాలు జరపడానికి అయితే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.